గాయపడ్డ సింహం. హాయ్ గాయస్, గాయపడ్డ సింహం సినిమా చూసిన. మన హీరో తరుణ్ భాస్కర్ గారు జీవించేసిండు క్యారెక్టర్లా, బాగా చేసిండు యాక్టింగ్. చాలా రోజుల తర్వాత మన జేడి చక్రవర్తి గారు కనిపించిండు. మన క్యారెక్టర్ చాలా సీరియస్ క్యారెక్టర్, కానీ చూస్తున్నంత సేపు చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ మన హీరో శ్రీ విష్ణు గారు కూడా చాలా బాగా చేసిండు. నేను సినిమాకి వెళ్ళిందే హీరో శ్రీ విష్ణు గారి గురించి. చాలా మంచిగా చేసిండు యాక్టింగ్. ఆయన క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ సినిమాకి పార్ట్ 2కి కూడా లీడ్ ఇచ్చారు. అంటే ఆ పార్ట్ 2 కంటిన్యూ చేస్తే మాత్రం మన హీరో శ్రీ విష్ణు గారు మెయిన్ లీడ్. పార్ట్ 2 కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అండ్ హీరోస్ పెద్దగా ఏం లేదు. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. కేజీఎఫ్ రేంజ్లో ఉంది మ్యూజిక్. అదేంటి కామెడీ మూవీకి కేజీఎఫ్ రేంజ్ మ్యూజిక్ అనుకోకండి, సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే కూడా డిఫరెంట్గా ఉంది. పాయింట్ ఏందో డైరెక్ట్ తీసుకొని చూపిస్తే అంత కిక్ ఉండదు కదా, సో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతోని తిప్పి చూపించిండు. మంచిగా ఉంది, బాగుంది అది. అండ్ ఇప్పుడు థియేటర్లో సినిమాలు పెద్దగా ఏం లేవు కాబట్టి చూడొచ్చు, వెళ్ళి టైంపాస్ అట్లా వెళ్ళి ఒక 2 గంటల సేపు చూసి రావచ్చు, పర్వాలేదు. వర్స్ట్ మూవీ అయితే కాదు. డిఫరెంట్ మూవీ అని కూడా నేను చెప్పలేను, ఇలాంటి సినిమాలు ఆల్రెడీ వచ్చినాయి, చూడొచ్చు. 1 టైం వాచ్ మూవీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చూసి కొద్దిసేపు నవ్వుకోవచ్చు. మరి పగలబడి నవ్వుకోవచ్చు అని చెప్పలేను, కానీ కొంచెం నవ్వుకోవచ్చు. అండ్ ఈ సినిమా మొత్తం ట్రంప్ గురించే ఉంటుంది, కానీ ట్రంప్ ఉండడు ఈ సినిమాలో. సో ఎక్కువ సోది పెట్టకుండా ఈ సినిమాకి నా రేటింగ్ అయితే 2.9 స్టార్. సో మీరు కూడా చూడండి, మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.